పోదాం రాయే అత్తో సర్కారు దవాఖానకు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. చాలా ఏళ్ల కింద వచ్చిన పాట ఇది. మార్పు తెచ్చిన పాలనల జనాలు మళ్ళీ ఈ పాట వాడుకునే రోజులు వచ్చినాయి. ఆనాటి రోజులు తెస్తాడు మన రేవంత్ అన్న అని పాడించుకున్నాడు. ఆనాటి రోజులు నిజంగానే తెచ్చిండు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది పోండ్రి సర్కారోళ్ళ తారీఖ. పొద్దుగాల లేస్తే మాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, అందరికి అన్ని సౌలతులు చక్కగా చేస్తామని చెప్తారు. కానీ తీరా చూస్తే సర్కారోళ్ళ నిర్లక్ష్యం వల్ల గాంధీ దవాఖానల నెల రోజులలో 48 మంది బుడ్డ పిల్లలు జీవిడిచిరటనులా 14 మంది దాకా పొట్టతోటి ఉన్నోళ్ళు చచ్చిపోయిండ్రు. అట్లని వాళ్ళేదో రోగం వచ్చో ఇంకేదో అయ్యి చచ్చిపోయారు అనుకోకుర్రి. గాంధీ దవాఖానలో ఉన్న డాక్టర్లు పట్టించుకోకపోవడంతోటే చచ్చిపోయిరట. ఈ ముచ్చట ఏ ప్రతిపక్ష పోల్లో ఇంకెవరో చెప్పింది కాదు, సర్కారు బయట పెట్టిన లెక్కలనే తేలింది. ఒక్క ఆగస్టు నెలలనే బరువు తక్కువ బరువుతోటి పుట్టి 48 మంది చిన్న పిల్లలు బలమైన తిండి లేక 14 మంది పిల్లల తల్లులు చచ్చిపోయారంటే ప్రజాపాలనల సర్కారు దవాఖానల మీద ముఖ్యమంత్రుల వారికి ఎంతగానో ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గర్భిణీలకు బలమైన తిండి అందేటట్టు న్యూట్రిషన్ కిట్లు, పిల్లలకు అక్కడొచ్చే వస్తువులు ఇచ్చేటోళ్ళు. ప్రజాపాలన సర్కారు వచ్చినప్పుడు సంధి అవి బంద్ అయినాయి. 6 నెలలకెళ్లి కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్లు ఇస్తలేరట. బలమైన తిండి లేక పుట్టే పిల్లలు సుతం తక్కువ బరువుతో పుట్టి రోజులలోనే జీవిస్తున్నారట పాపం. అంతేకాదుల్లా అనుభవం లేని డాక్టర్లు, అందుబాటులో లేని మిషన్లు, అందని జీతాలు అన్ని కలిసి పేదల బతుకు దీపాలను ఆర్పేస్తున్నాయి అంటున్నారు జనాలు. గింత జరుగుతుంటే మొన్నీ నడుమనే గాంధీ దవాఖానల ట్రీట్మెంట్లు ఎట్లయితుంది, డాక్టర్లు చక్కగా చూస్తున్నారా అని తెలుసుకుంటేందుకు మన ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ సార్ వచ్చి ఏమనిపోయిందో పారి చూడుర్రి. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో తెలుతున్నా దొరనా ఎవరు? నేను నా జనము. దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. చూసిరా సారు ఎట్లా ఎగురుతుండో శంగ దావకాన్లా మందులు లేవంట సార్ అని ఇలేకర్లు పోయి అడిగితే వాళ్ళ మీదకే గయ్యన ఎగిరిండు. అట్లా సార్ వచ్చిన 6-10 రోజులు ఇట్లా గాంధీ దవాఖాన భాగవతం మొత్తం బయటపడ్డది. మరి దీని మీద సుతం ఏంది సారు ఇది అని అడిగితే ఇంకెంత పైకి ఎగురుతాడో అని ఇలేకర్లతో పాటు జనం కూడా మస్తు భయపడుతున్నారట. కానీ ఒక్క నెలలనే ఒక్క గాంధీ దవాఖానలనే 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చచ్చిపోయారంటే గడిచిన 9 నెలల ఇంకెంత మంది ఊసురు పోసుకున్నారో లెక్కలు కూడా బయటపడనీయలే అంటున్నారు జనాలు.